ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్కంఠకైతే తెరపడింది. కొద్దిసేపటి క్రితం సెగలు కక్కిన రాజకీయ వేడి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం తన బలాన్ని పుంజుకొని మరోమారు ఇందూరు ఇలాకాలో సత్తా అయితే చాటుకుంది. నిజామాబాద్ మున్సిపల్ మేయర్ పీఠంతో పాటు 7 మున్సిపాలిటీలలో విజయ కేతనమైతే ఎగరవేసింది. అన్ని మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ వశమైపోయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం జోష్ నెలకొందని చెప్పాలి. మొదటి నుంచి కూడా ఇందూరు ఇలాకాలో మరోమారు తన సత్తా చాటుకొని బలాన్ని నిరూపించుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేద్దామని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూనే ముందుకు సాగాయి. ఎట్టకేలకు విజయవంతంగా విజయం మాత్రం తన సొంతం చేసుకొని మున్సిపాలిటీలలో తన సత్తా అయితే చాటుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తరహాలోనే బీజేపీ సైతం ఒకంత ప్రయత్నించగా చివరి వరకు పోరాడి ఓడిపోయింది బీజేపీ పార్టీ. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా అందులోని 28 మెజారిటీ డివిజన్లను గెలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ కేవలం ప్రతిపక్ష హోదాకు మాత్రమే పరిమితం అయిపోయింది. అక్కడ అధికారం రావాలి అని అంటే మేయర్ పీఠం తమ వశం కావాలి అంటే 31 మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలి. మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి చేరుకోలేదు కాబట్టి, ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ అందలేదు కాబట్టి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో హంగు ఏర్పడింది. ఆ హంగు కారణంగా రాజకీయ వేడి సెగలు కక్కింది. ఉత్కంఠభరిత వాతావరణం అయితే అక్కడ నెలకొంది. కొద్దిసేపటి క్రితం ఇవాళ ముహూర్తం ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఇవాళ ఎంపిక లాంఛనప్రాయమైనటువంటి ఈ పరిణామ క్రమంలోనూ ఒక్కసారిగా ఆ రాజకీయ వేదికైతే తెరపడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. బీజేపీని ఎలాగైనా ఓడించాలి, బీజేపీకి నిజామాబాద్ మున్సిపల్ పీఠాన్ని దక్కకుండా చేయాలని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు పోరాడి సఫలీకృతమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 17 స్థానాలలో గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలలో గెలుపొందినటువంటి బీజేపీ పార్టీని సైతం పక్కన పెట్టే దిశగా అడుగులు వేసింది. ఈ క్రమంలో 14 స్థానాలలో గెలుపొందినటువంటి ఎంఐఎం పార్టీతో దోస్తానా చేసింది. నిజామాబాద్ మున్సిపల్ మేయర్ పీఠాన్ని మాత్రం తమ వశమైతే చేసుకుంది. ప్రస్తుతం నిజామాబాద్ మున్సిపల్ మేయర్గా కూరగాయల ఉమారాణి 49వ డివిజన్లో ఆమె అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. ఎట్టకేలకు ఆమె మేయర్గా ఎంపిక కావడం జరిగింది. అదే సందర్భంలో 54వ వార్డులో ఎంఐఎం తరపున బరిలో నిలిచినటువంటి సల్మా తహసీల్ ఎట్టకేలకైతే విజయం సాధించారు. ఆమె కూడా నిజామాబాద్ డిప్యూటీ మేయర్గా అవకాశం వచ్చింది. కామారెడ్డి మున్సిపాలిటీ విషయానికి వచ్చేసరికి మున్సిపల్ ఎన్నికల వేళ ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ రాకపోవడం, మ్యాజిక్ ఫిగర్ చేరువకు ఏ పార్టీ చేరుకోకపోవడంతో అక్కడ కూడా హంగు ఏర్పడింది. నిజామాబాద్ తరహాలోనే ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్కంఠభరిత వాతావరణం అయితే కామారెడ్డిలోనూ కనిపించింది. నిజామాబాద్ తరహాలో ఈ మేరకు ఇవాళ ముహూర్తం ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించుకుంది. బీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడా కట్టుకొని ఎట్టకేలకైతే కామారెడ్డి మున్సిపల్ పీఠాన్ని తమ వశమైతే చేసుకున్నటువంటి పరిస్థితి. బీజేపీకి పోవాల్సినటువంటి ఆ పీఠం కాస్త ఎలాగైనా సరే తమ వశం కావాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేసింది. అక్కడ 11 స్థానాలను గెలిపించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం కింగ్ మేకర్గా నిలిచినటువంటి పరిస్థితి. కామారెడ్డిలో 11 స్థానాలలో గెలుపొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎట్టకేలకైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఆ మద్దతుగా నిలవడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించి పెట్టేందుకైతే వారంతా ఒకంత ముందుకు సాగే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ముందుగా బీజేపీ పార్టీతో కంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళంతా మొగ్గు చూపే ప్రయత్నం చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్వతంత్రులతో పాటు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కొంతమంది కౌన్సిలర్లు కూడా ఎట్టకేలకైతే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అచేతనంగా అక్కడ విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీ వశమైపోయినటువంటి పరిస్థితి. ఇక ఎల్లారెడ్డి విషయానికి వచ్చేసరికి ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ వశమైపోయినటువంటి పరిస్థితి. అధికార కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా తన సత్తా చాటుకుంది. మున్సిపల్ పీఠంపై తన జెండా అయితే ఎగరవేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచినటువంటి చైర్మన్, వైస్ చైర్పర్సన్ ఎట్టకేలకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచి వారిద్దరు కూడా విజయం సాధించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పీఠాన్ని ఎట్టకేలకైతే కాంగ్రెస్ పార్టీ వశం చేసుకుంది. ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచినటువంటి పద్మ శ్రీకాంత్ ఎట్టకేలకైతే విజయం సాధించారు. ఏకంగా ఆయన హైకమాండ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆదేశాలతో ఎట్టకేలకైతే పద్మ శ్రీకాంత్ మున్సిపల్ చైర్మన్గా ఆయన ఎంపిక కావడం జరిగింది. అదే సందర్భంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా అక్కడ మత్తమాల భాగ్యవతి కూడా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కూడా ఆమె ఎంపిక కావడం జరిగింది. బాన్స్వాడ విషయానికి వచ్చేసరికి కాసుల విజయ బాలాజీ కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఎంపిక కావడం జరిగింది. అదే సందర్భంలో వైస్ చైర్పర్సన్ గా రేష్మా ఎజాజ్ ఎట్టకేలకైతే అక్కడ వైస్ చైర్పర్సన్ గా కూడా బాన్స్వాడ మున్సిపాలిటీలో వారంతా కూడా ఎంపిక కావడం జరిగింది. మనకు
బిచ్కుంద విషయానికి వచ్చేసరికి బిచ్కుంద కూడా మరోమారు తన సత్తా చాటుకుంది. మొదటిసారి జుక్కల్ నియోజకవర్గంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సత్తా చాటుకుంది. అక్కడ శ్రేణులంతా కూడా ముందుకు సాగే ప్రయత్నం చేశాయి. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి జుక్కల్ నియోజకవర్గంలో మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఒక బోని అయితే కొట్టినటువంటి పరిస్థితి. బిచ్కుంద మున్సిపల్ చైర్పర్సన్ గా సీమా రమేష్ షెట్కర్ ఎట్టకలకైతే ఎంపిక కావడం జరిగింది. వైస్ చైర్పర్సన్ గా భాగ్యలక్ష్మి కూడా ఎన్నిక కావడం జరిగింది. అదే స్థానంలో భీమ్గల్ మున్సిపాలిటీ విషయానికి వచ్చేసరికి భీమ్గల్ లోను చైర్పర్సన్ గా నాగమణి ఎంపిక కావడం జరిగింది. మరోవైపు వైస్ చైర్పర్సన్ గా జేజే లత కూడా అక్కడ ఎంపిక కావడం జరిగింది. ఇక ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు పీఠాన్ని సైతం తమ వశం చేసుకున్నటువంటి పరిస్థితి. 15వ వార్డుకు చెందినటువంటి గోనె లహరి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ప్రస్తుతం ఆమె ఆర్మూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్పర్సన్ గా ఎంపిక కావడం జరిగింది. కాటిపల్లి వెంకటరెడ్డి అనేటటువంటి ఒక కౌన్సిలర్ సైతం 11వ వార్డు నుంచి ఆయన బరిలోకి దిగి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కూడా విజయం సాధించారు. ఆయనకు మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా పదవి వరించినటువంటి పరిస్థితి. ఇక బోధన్ విషయానికి వచ్చేసరికి బోధన్లోను కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది. మరోమారు తన ఆహ్వానం అయితే ప్రదర్శించినటువంటి పరిస్థితి. మొదటిసారిగా చైర్పర్సన్ గా తుమ్ము పద్మావతి, గతంలో కూడా ఆమె తుమ్ము పద్మావతి కూడా అక్కడ చైర్మన్ గా కొనసాగారు. ఈసారి కూడా ఆమె అధికార కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో బోధన్లోను ఆమె రెండో మారు ఎటకలకైతే చైర్పర్సన్ కూడా తుమ్ము పద్మావతి మున్సిపల్ పీఠాన్ని అయితే తమ వశం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక వైస్ చైర్మన్ గా మీర్ ఇలియాస్ అలీ కూడా ఎట్టకేలకైతే వైస్ చైర్మన్ కూడా ఎంపిక కావడం జరిగింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీలలో అధికార కాంగ్రెస్ పార్టీ అవాయితీ కొనసాగినటువంటి పరిస్థితి. ప్రజా మద్దతు కూడా కట్టుకొని ప్రత్యక్ష ఎన్నికలు కావచ్చు, పరోక్ష ఎన్నికలలో తన సత్తా చాటుకుంది. మరోసారి తన బలాన్ని అయితే నిరూపించుకుంది. బీజేపీ కామారెడ్డి కావచ్చు, మరోవైపు ఇక నిజామాబాద్, ఈ 2 జిల్లా హెడ్ క్వార్టర్లలో బీజేపీ కాస్త పోటీలోకి వచ్చినప్పటికీ కూడా ఆ పోటీలో సునాయాసంగా పక్కకు నెట్టివేసే ప్రయత్నం చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా సరే తమకు వరించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేసింది. అక్కడ ఎంఐఎంతో దోస్తానం చేయడంతో పాటు ఒకే ఒక బీఆర్ఎస్ గెలుపుదారుతో కూడా వారంతా దోస్తి కట్టే ప్రయత్నం చేశారు. ఎట్టకల్లకైతే మ్యాజిక్ ఫిగర్ దాటి నిజామాబాద్ మున్సిపల్ నగర మేయర్ పీఠాన్ని మాత్రం ఎట్టకలకైతే కాంగ్రెస్ పార్టీ వశపరుచుకుంది. మరోవైపు కామారెడ్డి విషయానికి వచ్చేసరికి కామారెడ్డి మున్సిపాలిటీలోనూ అంగేర్పడిన నేపథ్యంలో ఎలాగైనా సరే అక్కడ కూడా బీజేపీ కాస్త పోటీలో నిలిచింది. అక్కడ బీఆర్ఎస్ మాత్రం కింగ్ మేకర్ గా నిలిచినటువంటి పరిస్థితి. కామారెడ్డిలో బీఆర్ఎస్ ఎవరికైతే మద్దతు ఇస్తుందో వారు ఖచ్చితంగా అక్కడ మున్సిపల్ పీఠంపై ఆసీనులయ్యే అవకాశం ఉంది. కాబట్టి మున్సిపల్ పీఠాన్ని ఎలాగైనా సరే తమ వశం చేసుకోవాలని కూడా అధికార కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతూ ముందుకు సాగే ప్రయత్నం కూడా చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ తరఫున నిలబడ్డటువంటి గెలుపొందినటువంటి కౌన్సిలర్ల మద్దతు కూడా కట్టుకుని ఎట్టకలకైతే కాంగ్రెస్ పార్టీ మరోమారు సత్తా చాటింది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంతో పాటు మిగతా 7 మున్సిపాలిటీలలో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది, తన బలాన్ని నిరూపించుకుంది. ఎదురులేని శక్తిగా నిజామాబాద్ ఇందూరు ఇలాకాలో నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ మరోమారు తన బలాన్ని నిరూపించుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.